హలో వ్యూవర్స్, ఈ వీడియోలో నేను మీకు డిజిలాకర్ అనే ఒక గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి సంబంధించిన ఒక వెబ్సైట్ గురించి చెప్తాను. ఇదేంటంటే మీకు ఇంపార్టెంట్ డాక్యుమెంట్స్ ఏమన్నా ఉంటే మీరు దీంట్లో స్టోర్ చేసుకోవచ్చు. ఎప్పుడైనా ఎక్కడి నుంచైనా మీరు యాక్సెస్ చేయొచ్చు. అది ఎలానో ఈ వీడియోలో చూద్దాం. మీరు క్రోమ్ బ్రౌజర్ ఓపెన్ చేసి ఇందులో డిజిలాకర్ అని టైప్ చేయండి. డిజిలాకర్ అని టైప్ చేసి ఎంటర్ ప్రెస్ చేయగానే మీకు ఫస్ట్లో డిజిలాకర్ అనే సంబంధించిన లింక్ అనేది వస్తుంది. దాని మీద క్లిక్ చేయండి. ఇలా మీకు వెబ్సైట్ ఓపెన్ అయిన తర్వాత లాగిన్ ఆర్ రిజిస్టర్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేయండి. ఒకవేళ లాగిన్ మీరు ఆల్రెడీ రిజిస్టర్ అయింటే లాగిన్ అవ్వండి, లేదంటే రిజిస్ట్రేషన్ మీ డీటెయిల్స్ ఇచ్చి రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుంది. నేను ఆల్రెడీ నా డీటెయిల్స్ అన్నీ ఇచ్చి రిజిస్టర్ చేసుకున్నాను కాబట్టి నేను లాగిన్ అవుతున్నాను. లాగిన్ మీద క్లిక్ చేయగానే మీ మొబైల్ నెంబర్ అడుగుతుంది. మీ మొబైల్ నెంబర్ని ఎంటర్ చేయండి. ఎంటర్ చేసి కంటిన్యూ మీద క్లిక్ చేయగానే మీది వెరిఫైడ్ అకౌంట్ మీద క్లిక్ చేయాల్సి ఉంటుంది. వెరిఫైడ్ అకౌంట్ మీద క్లిక్ చేయగానే మీ 6 డిజిట్స్ సెక్యూరిటీ పిన్ అడుగుతుంది. ఆ పిన్ని ఎంటర్ చేయండి. ఇది చాలా ఇంపార్టెంట్ అండి. మన ఇంపార్టెంట్ డాక్యుమెంట్స్ ఉంటాయి కాబట్టి సెక్యూరిటీ చాలా బాగా మెయింటైన్ చేస్తుంది ఈ వెబ్సైట్. మీ పిన్ ఎంటర్ చేసి వెరిఫై మీద క్లిక్ చేయగానే ఇలా మీకు వెబ్సైట్ అనేది ఓపెన్ అవుతుంది. ఇక్కడ యువర్ ఇష్యూడ్ డాక్యుమెంట్స్ అంటే ఇవన్నీ నాకు ఇష్యూ చేసిన డాక్యుమెంట్స్ అన్నమాట. ఆల్రెడీ నేను ఇవన్నీ నా అకౌంట్లో లింక్ చేసి పెట్టుకున్నాను. నా ఆధార్ కార్డు, డ్రైవింగ్ లైసెన్సు, పాన్ కార్డు, ఆర్సీ, అలాగే గ్యాస్కి సంబంధించి, రేషన్ కార్డుకి సంబంధించి. ఒకవేళ మీరు రేషన్ కార్డు లేదనుకోండి, అది ఇప్పుడు ఎగ్జాంపుల్కి మీరు ఏదైనా ఒకటి యాడ్ చేయాలనుకుంటే ఈ కిందికి వచ్చిన తర్వాత మీకు వ్యూ ఆల్ అనే ఒక ఆప్షన్ కనిపిస్తుంది. ఇక్కడ క్లిక్ చేశారంటే సెర్చ్ ఐకాన్ వస్తుంది. ఇక్కడ మీరు ఏపీ రేషన్ కార్డ్ అని టైప్ చేసి ఎంటర్ ప్రెస్ చేయండి. ఎంటర్ ప్రెస్ చేయగానే ఇక్కడ అన్ని స్టేట్స్కి సంబంధించినవి డిస్ప్లే అవుతాయి. మీరు సివిల్ సప్లైస్ ఆంధ్రప్రదేశ్కి సంబంధించింది సెలెక్ట్ చేసుకోవాలి. ఒకవేళ ఫస్ట్ పేజ్లో లేకపోతే సెకండ్ పేజ్కి రండి. ఇక్కడ చూడండి, సెకండ్ పేజ్లో ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన సివిల్ సప్లైస్ ఇది చూపిస్తుంది. దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన వెంటనే రేషన్ కార్డ్ అనే ఆప్షన్ చూపిస్తుంది. దాని మీద క్లిక్ చేసి ఇక్కడ మీ రేషన్ కార్డ్ నెంబర్ ఎంటర్ చేసి గెట్ డాక్యుమెంట్ అన్నారంటే మీ స్టేట్కి సంబంధించిన, అదే ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన సివిల్ సప్లైస్ డేటాలోకి వెళ్ళి సెర్చ్ చేసి మీ రేషన్ కార్డుని ఇక్కడ లింక్ చేసుకుంటుందన్నమాట. మీరు ఎప్పుడు కావాలంటే అప్పుడు మీ రేషన్ కార్డ్ అనేది చూసుకోవచ్చు అన్నమాట. ఇలాగా చూసుకోవచ్చు, డౌన్లోడ్ చేసుకోవచ్చు. దీన్ని వేరే దగ్గర కూడా వాడుకోవచ్చు అండి, ఏం ప్రాబ్లం లేదు. ఇది గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి సంబంధించిన వెబ్సైట్, పూర్తిగా సెక్యూర్ అనమాట. ఇలా మీకు సంబంధించినవన్నీ ఏది కావాలంటే 10th సర్టిఫికేట్స్తో సహా అన్ని డాక్యుమెంట్స్ ఇందులో మీరు పెట్టుకోవచ్చు. డ్రైవ్ అనే ఆప్షన్ ఉంది చూసారా, ఈ డ్రైవ్ ఏంటంటే మీ ఎడ్యుకేషనల్ సర్టిఫికేట్స్ అయినా పెట్టుకోవచ్చు, హెల్త్ సర్టిఫికేట్స్ పెట్టుకోవచ్చు. ప్రతిసారి మనం క్యారీ చేయలేం కదా, అందుకని ఈ వెబ్సైట్ అనేది చాలా బాగా యూజ్ అవుతుంది. మా వీడియోస్ మీకు నచ్చుతున్నట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.